ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గుడిపాడులో గత రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బొమ్మలాపురం గ్రామానికి చెందిన వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. ప్రమాద సూచికలు, స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతోనే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని మండిపడుతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై ట్రాక్టర్లను అడ్డంగా పెట్టి ఆందోళన చేపట్టారు. దీంతో కర్నూలు, గుంటూరు జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పెద్దదోర్నాల ఎస్ఐ మహేష్ తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్తులతో చర్చిస్తున్నారు. చెప్పారు ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శౌరి అందిస్తారు. శౌరి, ఇది కర్నూలు నుంచి గుంటూరుకు వెళ్లే జాతీయ రహదారి. ఈ జాతీయ రహదారిలో విపరీతంగా ఈ మధ్య కాలంలో గతంలో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ప్రమాదాలు జరగడం, పలువురు మృతి చెందడం జరిగింది. దీంతో పెద్దదోర్నాల మండలం చిన్నగుడిపాడు గ్రామస్తులు అందరూ కలిసి ఉదయం నుంచి ధర్నా చేస్తున్నారు. దీనికి ప్రధానమైన కారణం, నిన్న ఈ చిన్న బొమ్మలాపురానికి చెందిన శ్రీను అనే వ్యక్తి గుర్తు తెలియని కారు బైక్ మీద వస్తా ఉంటే కారు ఢీకొనేసి మృతి చెందాడు. ఆ కారు ఎవరిది ఏంటన్నది కూడా ట్రేస్ అవ్వలేదు. దీంతో ఈ ప్రాంతంలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి చిన్న బొమ్మలాపురము, చిన్నగుడిపాడు, అదేవిధంగా బొమ్మలాపురం ఈ మధ్యలో ఉన్న గ్రామస్తులు అందరూ కలిసి ధర్నా చేస్తున్నారు. ఈ 2-3 గ్రామాల మధ్య ఇక్కడ ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి అని చెప్పేసి అధికారులకు గతంలో చెప్పినా గానీ, గ్రామస్తులు వినయించుకున్నా గానీ అధికారులు ఎవరూ పట్టించుకోలేదు. ముఖ్యంగా ఈ కర్నూలు గుంటూరు రోడ్డు మరమ్మతులు, ఇవన్నీ ఇక్కడ బ్రిడ్జిలు కట్టడం కానీ, రోడ్డు నిర్మాణం కానీ విపిఆర్ అనే సంస్థ చేస్తా ఉంది. ఈ సంస్థ ఇక్కడ రోడ్డు పనులు చేస్తుంది, కాంట్రాక్ట్ వర్క్ చేస్తుంది. కానీ ఈ రోడ్డుకు సంబంధించిన ప్రమాద సూచికలు కానీ, జీబ్రా లైన్స్ కానీ, లేకుంటే ఈ మలుపుల దగ్గర కానీ, ఇక్కడ స్పీడ్ నియంత్రణ బోర్డులు కానీ ఎటువంటి ప్రమాద సూచికలు ఏర్పాటు చేయకపోవడంతో ఈ రోడ్డు మీద ఇష్టానుసారంగా వెహికల్స్ నడవడంతో ఇక్కడ ఈ గ్రామస్తులు, ముఖ్యంగా బొమ్మలాపురము, చిన్నగుడిపాడు, ఈ గ్రామస్తులు స్థానికవరం, ఈ 2-3 గ్రామాలకు చెందిన గ్రామస్తులు ఎక్కువగా ప్రమాదాలకు గురవటము, ఈ ప్రమాదాలకు గురి మరణాలు కూడా ఎక్కువగా సంభవిస్తున్నాయి. గత సంవత్సరం కానీ, ఈ సంవత్సరంలో కానీ ఈ ఏరియాలో ఎక్కువగా ప్రమాదాలు సంభవించి మనుషులు చనిపోతా ఉన్నారు. అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. కాంట్రాక్టర్లు డబ్బులు కొరకే పనిచేస్తున్నారు. కానీ ఇక్కడ ప్రమాద సూచికలు కానీ, లేకుంటే రోడ్డు సేఫ్టీకి సంబంధించిన ఎటువంటి బోర్డులు కానీ, స్పీడ్ నియంత్రణకు సంబంధించిన ఎటువంటి చర్యలు కానీ తీసుకోవట్లేదు. ఈ ప్రాణాలు ఇంకా ఎన్నిపోవాలి అని చెప్పేసి ఉదయాన పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఈ ధర్నా చేస్తుండేసరికి నేషనల్ హైవే మీద పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవడంతో పెద్దదోర్నాల మండలం పోలీసులు అక్కడ చేరుకొని గ్రామస్తులందరితోటి మాట్లాడటం జరిగింది. ఎటువంటి పర్మిషన్ లేకుండా నేషనల్ హైవే మీద ట్రాఫిక్ జామ్ అవటము, ఇటువంటి పనులు చేయడం వల్ల కేసులు అని చెప్పేసి వాళ్ళని నియంత్రిస్తున్నారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ శౌరి. సార్